శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది 12 రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే, ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది. చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును, అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. నిజానికి 12 రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి, సహజం. అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ, కన్యా రాశి వారికి ఈ నవంబరు మాసమంతా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉన్నది. కన్యా రాశి వాళ్లకు నేను గత 2023 సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నాను. దాదాపు ఇంకా ఒక 10 సంవత్సరాల పాటు మీకు ఏకఛత్రాధిపత్యముగా వెనక్కు తిరిగి చూసుకోకుండా మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. దాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో సఫలీకృతులు కావాలి. ఒక్కొక్కసారి మీ దగ్గరనే మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ మనస్సు ఏమై ఉంటుంది అంటే ఇంతకాలం శ్రమ చేసి 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 అనేక రకాల ఇబ్బందులు పడి, అయిన వాళ్లతో ఇబ్బందులు పడి, మాటలు పడి, ఎంత శ్రమ చేసినా నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను అప్పులు కట్టాలి, అందరూ నన్ను అడుగుతున్నారు, నేను బయటికి పోతే అప్పులు కట్టాల్సి వస్తుంది, వాళ్ళు నన్ను అడుగుతారు అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళనతో మీరు పనులు చేసుకోలేకపోతున్నారు. అవన్నీ పక్కకు పెట్టేయండి. ఎంత అప్పు ఉండినా మీరు తీర్చుకోగలుగుతారు. మీ డబ్బు మీరే తీర్చుకుంటారు. మీ కొడుకులకు కానీ మీ తర్వాత వాళ్లకు కానీ ఎవరికీ మీరు అప్పజెప్పరు. మీ అప్పులు మీరే కట్టేసుకుంటారు. ఇల్లు కొనుక్కునేటువంటి యోగము ఉంటుంది. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో పోగొట్టుకున్నది మొత్తము మళ్ళీ తెచ్చుకునేంత వరకు మీరు వదిలిపెట్టరుగాక. మీకు ఆ పట్టుదల ఉంటుంది. మీ తెలివితేటలు అట్లాంటివి. ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసముతో ఉండండి. చిన్న ఆధారము దొరికినా, ఏ ఆధారము లేని చోట చిన్న ఆధారము దొరికినా కూడా మీరు మళ్ళీ శిఖరాన కూర్చునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఊరికే చెప్పడం లేదు. కన్యా రాశి వాళ్లకు అంత బలముగా, అంత అనుకూలవంతముగా గ్రహాలన్నీ ఉన్నాయి. ఒక్క కన్యా రాశి వాళ్ళకే చాలా మహాద్భుతమైనటువంటి అనుకూలాలు ఉన్నాయి గ్రహస్థితులు. అందుకనే నేను ఇంత బలంగా చెప్తున్నాను. మనము అందిపుచ్చుకోవడంలో ఉంటుంది. ఇన్నాళ్ళు పడ్డారు కష్టం. కొద్ది రోజులు నేను చెప్పింది ప్రయత్నం చేసి చూడండి, మీకే తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. అయితే మనము దాన్ని గ్రహించాలి, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళవి. అందువలన మీకు ఇప్పుడు లోన్లు ప్రయత్నం చెయ్యండి. పట్టు వదలని విక్రమార్కుడిలాగా నాకు లోను కావాలి కావాలి అని తెలిసిన వాడిని, తెలియని వాడిని అందరినీ కూడా అడగండి. ఎవడో ఒకడు మళ్ళీ ఖచ్చితంగా మీకు చేసి తీరుతాడు. పాతది ఇవ్వాలి అంటే కొత్తది రావాలి కదా. ఎలా తీర్చుకుంటారు? ఏదో ఒకటి చేస్తేనే కదా తీర్చుకోగలుగుతాం. కనుక అందుకని మీకు తప్పకుండా లోన్లు పుడతాయి. మళ్ళీ భూములతో వాటితో వ్యాపారాలతోనో ఏదో రకమైనటువంటి ఇది చేస్తారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి మీ లోపల ఉండేటువంటి మీ స్కిల్ బయటికి తీయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. వివాహం కావాల్సినటువంటి వాళ్లకు వివాహం అవుతుంది. వ్యాపారాలు చేసుకోవటానికి కావాల్సిన అనుకూలతలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు విదేశాలు వెళతారు. మీ మాటకారితనము, మీ వాక్కు, మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచన చేసి ఎక్కడ మాట్లాడితే నాకు మేలు జరుగుతుంది అని మీ మనస్సుకు మీరే ఆలోచన చేయండి. తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అంటే తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు జాతకం చూపించుకోండి. మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర ఒక్కసారి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. తప్పకుండా విజయ సోపానము వైపు మీ యొక్క నడక ఉండి తీరుతుందిగాక. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది.
ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఎన్ని పూజలు చేసుకున్నా ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి, మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసములో కార్తీకము అంటూ ఉంటారు. కార్తీకముని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు. కార్తీక దీపం అని పెడతారు. ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం. ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాన్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన, నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తామో ఆ ఒత్తి ఆవు నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము మనము. శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రంలో, కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించటములో ఆంతర్యం ఏమిటి అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు 365 రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అందువలననే అక్కడ ఈ కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం. ఆకాశ దీపం ఆకాశములో అంటే ఎక్కడ ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది. అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత. మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు నడుముకు తాడు కట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం. అటువంటి దామోదర దీపదేవతాభ్యో నమః అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయము శివ అని మనం చెప్పుకుంటున్నాం. అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణు అని. అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే. స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు. అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు, నిండు చంద్రుడుగా ఉంటాడు. మనము కోరేటువంటి కోరిక చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది, ఏది కోరుకున్నా జరుగుతుంది అని. అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి. 10 కోరుకోరాదు, ఒక్కటి కోరుకోండి. 365 ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకరే. కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయటానికి మానవులకు ఎక్కడవుతుంది? కోరికలు లేకుండా ఉంటారా మానవులు? అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి, అన్యాయమైనది ఏంటి అనేది ఉంటుంది కదా. మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు. అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా 365 ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి, మీకు మేలు జరుగుతుంది.